Hi students, welcome to Zenith for Aspirants. In this video, I would like to talk about some important prepositions. ఈ వీడియో అండి కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి మీద ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ రోజు నుంచి ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మంచి ఇంగ్లీష్ క్లాసెస్ చేయాలని డెసిషన్ తీసుకున్నానండి. సో నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మీకు క్లాసెస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీక్లీ 3 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హియర్ ఇన్ దిస్ వీడియో అండి మనకి 3 ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి చూడండి. డిస్కస్ అబౌట్ అని, నెక్స్ట్ మ్యారీ విత్ అని, నెక్స్ట్ యాంగ్రీ ఆన్ అని 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. మనం సాధారణంగా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ టీచర్స్ ఏంటంటే యూజువల్గా ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేస్తారంటే లెట్ us డిస్కస్ అబౌట్ ప్రిపోజిషన్స్, లెట్ us డిస్కస్ అబౌట్ టెన్సెస్, లెట్ us డిస్కస్ అబౌట్ ఆర్టికల్స్ అని యూజ్ చేస్తారు కదా. అయితే మై క్వశ్చన్ టు యూ ఈజ్, కెన్ వీ యూజ్ ద ప్రిపోజిషన్ అబౌట్ ఆఫ్టర్ ద వర్బ్ డిస్కస్ అనే వర్బ్ తర్వాత మనం అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదండి. అయితే చాలామంది టీచర్స్ కూడా ఈ విషయం తెలుసు. a lot of teachers know this rule, but knowingly or unknowingly they make this mistake. a lot of people make this mistake. చాలా టీచర్స్ ఏంటంటే ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏమనంటే లెట్ us డిస్కస్ అబౌట్ అని చాలా యూజువల్గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే డిస్కస్ అనే వర్బ్ తర్వాత మనం అబౌట్ అనే ప్రిపోజిషన్ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదండి. చూడండి, గుర్తుపెట్టుకోండి, డిస్కస్ అనే వర్బ్ తర్వాత మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. ఓకే, చూడండి ఒక ఎగ్జాంపుల్. ఐ డిస్కస్డ్ మై ప్రాబ్లమ్స్ విత్ మై ఫ్రెండ్స్. ఓకే, ఐ డిస్కస్డ్ మై ప్రాబ్లమ్స్ విత్ మై ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్తోని నా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ డిస్కస్ అనే వర్బ్ తర్వాత మనము అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఓకేనండి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ టు యూజింగ్ ద ప్రిపోజిషన్ అబౌట్ ఆఫ్టర్ డిస్కస్ అనే వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం మీకు బాగా అలవాటు అయిపోతే మాత్రం ఏం చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కస్ వీ కెన్ యూజ్ టాక్ అబౌట్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చండి. లెట్ us టాక్ అబౌట్ ప్రిపోజిషన్స్, లెట్ us టాక్ అబౌట్ ఆర్టికల్స్, లెట్ us టాక్ అబౌట్ టెన్సెస్ అని టాక్ అనే వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. బట్ డిస్కస్ అనే వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదండి. మనకి ఈ రూల్ మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ చూద్దామండి. ఒకటి, సాక్షి డిస్కస్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్ విత్ హర్ మేనేజర్ వెరీ బ్రీఫ్లీ. అంటే సాక్షి తన ప్రాబ్లమ్ని మేనేజర్తోనే డిస్కస్ చేయడం జరిగిందని ఒక క్వశ్చన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లోని ఇవ్వడం జరిగిందండి. చూస్తే మనకి ఈ రూల్ ప్రకారం ఎర్రర్ ఎక్కడ ఉందంటే పార్ట్ బిలో ఉందండి. పార్ట్ బిలోని మనకి ఎర్రర్ ఇవ్వడం జరిగింది. డిస్కస్ అనే వర్బ్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు. సో సాక్షి డిస్కస్డ్ ద ప్రాబ్లమ్ విత్ హర్ మేనేజర్ వెరీ బ్రీఫ్లీ. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. రూల్స్ తెలుసుకుంటే అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఎర్రర్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మన క్లాసెస్ అన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఉంటాయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. మీ ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి మాట్లాడి ఏం చెప్పాడంటే ప్రాబ్లం ఏంటంటే, సార్ మేము ఇన్స్టిట్యూట్స్లో కాన్సెప్ట్స్ విన్నాము, బట్ కాన్సెప్ట్స్ విన్న తర్వాత కూడా ఏంటంటే మేము ఎగ్జామ్లో ఆన్సర్ చేయలేకపోతున్నామని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మనము రూల్ చదివి వెంటనే దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, ఆన్సర్స్, క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడనే అవగాహన పెరిగి మనకి ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది చాలా పెరుగుతుంది. మన క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలమండి. సో ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ రూల్ ఏదైతే ఉందో డిస్కస్ తర్వాత అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదని ఈ రూల్ని అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్తో మన బుక్ జెనిత్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని 316th 316 పేజీలోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మ్యారీ విత్ అండి. సాధారణంగా మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తామంటే వీ యూజువల్లీ ట్రాన్స్లేట్ ఫ్రమ్ అవర్ నేటివ్ లాంగ్వేజ్ ఇంటూ ఇంగ్లీష్. మన నేటివ్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్కి చాలాసార్లు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ప్రాసెస్లోని చాలా గ్రామటికల్ మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాము. సో ఆమెతో పెళ్లి జరిగింది అంటే సాధారణంగా మ్యారీడ్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు కదా. గుర్తుపెట్టుకోండి, ఏంటి మ్యారీ అనే వర్బ్ తర్వాత మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి, విత్ అనే ప్రిపోజిషన్ని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మ్యారీ అనే వర్బ్ని వెన్ మ్యారీ ఈజ్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ వాయిస్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ కూడా యూజ్ చేయకూడదండి. మ్యారీ తర్వాత ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇఫ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, ఓకే, మ్యారీ అనే వర్బ్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తే వీ హ్యావ్ టు యూజ్ ద ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. ప్యాసివ్ వాయిస్ అంటే సింపుల్ ఏంటంటే బీ ప్లస్ V3, బీ ఫామ్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఇవన్నీ బీ ఫామ్స్ అంటాం కదా. సో బీ తర్వాత V3 ఫామ్ని యూజ్ చేస్తాం. సో ఆ విధంగా మ్యారీ అనే వర్బ్ని ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తే మనము టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. విత్ కాదండి, మ్యారీ విత్ కాదు, మ్యారీ టు అని యూజ్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది.
Suresh married Aparna. Suresh married Aparna. This sentence is correct and because it is in the active voice. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి మ్యారీ అనే వర్బ్ తర్వాత నేను ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయలేదండి. ఓకే, ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ ప్రిపోజిషన్ హియర్ బికాస్ ద వర్బ్ మ్యారీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. In the second example, the verb married is used in the passive voice. Passive voice లో B plus V3 ఫామ్లో యూజ్ చేస్తాం. అంటే ఇది passive voiceలో ఉంది కాబట్టి మ్యారీ తర్వాత మనం వాడవలసిన ప్రిపోజిషన్ విత్ కాదు టు. గుర్తుపెట్టుకోండి, సురేష్ వాస్ మ్యారీడ్ టు అపర్ణ. సురేష్ వాస్ మ్యారీడ్ టు అపర్ణ. ఐ ఆమ్ మ్యారీడ్ టు సమ్వన్. ఓకేనా, ఐ ఆమ్ మ్యారీడ్ టు సునీత, ఐ ఆమ్ మ్యారీడ్ టు సంథింగ్ రాణి, అలాగే వస్తాయండి. ఐ వాజ్ మ్యారీడ్ అనొచ్చు, ఐ హ్యావ్ బీన్ మ్యారీడ్ టు అనొచ్చు. నెక్స్ట్ ఐ ఆమ్ గెటింగ్ మ్యారీడ్ టు అని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి కాబట్టి. ప్యాసివ్ వాయిస్లోని మ్యారీ తర్వాత మనం వాడవలసిన ప్రిపోజిషన్ అండ్ టు అండి. యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు వాడకూడదు. అయితే ఒక ఫేమస్ బుక్ అండి, చాలా అంటే ఇండియాలోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ విషయంకి వచ్చేసరికి 2 ఫేమస్ బుక్స్ తీసుకుంటే అందులో ఒక ఫేమస్ బుక్లోనైతే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇచ్చారంటే, మ్యారీ అనే వర్బ్ని మ్యాన్తో యూజ్ చేస్తే విత్ అని ప్రిపోజిషన్ని, విమెన్తో యూజ్ చేస్తే అంటే మ్యారీడ్ తర్వాత మ్యాన్ వస్తే విత్ అని ప్రిపోజిషన్ని, అమ్మాయి విమెన్ వస్తే టు అని ప్రిపోజిషన్ యూజ్ చేయాలని ఒక రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి. నేను అందుకే అంటూ ఉంటాను, మన బుక్లోని యాక్యురేట్ ఆన్సర్స్ అంటే కరెక్ట్ ఆన్సర్స్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు మెన్షన్ చేసామంటే, మ్యారీ అనే వర్బ్ని యాక్టివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నది అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరి పేరైనా సరే మనం ఏం యూజ్ చేస్తాం, మ్యారీ తర్వాత టు యూజ్ చేస్తాం. ఈ విధంగా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మ్యారీ తర్వాత మనం ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ని ప్యాసివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తామని 318th పేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఒక ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ చూద్దామండి. రుతిక వాజ్ మ్యారీడ్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఈ సెంటెన్స్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. రుతిక వాజ్ మ్యారీడ్ టు అక్షయ్. ఎస్ఎస్సి సిపిఓ 2017లో అడిగిన క్వశ్చన్ అండి. రుతిక వాజ్ మ్యారీడ్ టు అక్షయ్. ఇదే క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లో ఉందనుకోండి, మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయము. అయితే అదే మనకి కింద ఆప్షన్స్లో విత్ ఉందండి, విత్ కాదండి, టు అనేది కరెక్ట్ ఆన్సర్, బై కాదు, ఆఫ్ కాదండి. ఓకేనా, సో ఈ విధంగా డిస్కస్ తర్వాత ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయకండి. ఒకవేళ మీరు అబౌట్ అనే ప్రిపోజిషన్ చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తే మాత్రం డిస్కస్ ప్లేస్లో టాక్ అబౌట్, ఓకేనా, టాక్ అబౌట్ని యూజ్ చేయండి. నెక్స్ట్ మ్యారీ తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చెక్ చేసుకుని ప్యాసివ్ వాయిస్ అయితేనే టు అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సాధారణంగా తెలుగులోని మనము ఆమె మీద కోపంతో ఉన్నాను అని, ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ మీద కోపంతో ఉన్నాను చెప్పడానికి ఐఎమ్ యాంగ్రీ ఆన్ మై సిస్టర్ అని యూజ్ చేస్తాం. తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే, ఓకే, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తే ఐఎమ్ యాంగ్రీ ఆన్ మై సిస్టర్ అంటే నా సిస్టర్ మీద కోపంతో ఉన్నాను. బట్ ఇంగ్లీష్లోని మా సిస్టర్ మీద లేదా మా సిస్టర్తో కోపంతో ఉన్నాను అని ఇంగ్లీష్లోని అదే మీనింగ్ వచ్చేటట్టు సెంటెన్స్ చెప్పాలంటే యాంగ్రీ తర్వాత యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఆన్ కాదండి, విత్. కొన్ని ఫీలింగ్స్ అండి, ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే వర్బ్స్తోని ఎప్పుడు కూడా మనం విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. యాంగ్రీ విత్, సాటిస్ఫైడ్ విత్, furious with, satisfied with, pleased with. I am satisfied with my teacher, I am satisfied with my students, I am pleased with my students, I am angry with my sister, not I am angry on my sister, I am angry with my students, I am furious with my students. ఈ విధంగా యాంగ్రీ, ఫ్యూరియస్, సాటిస్ఫైడ్, ప్లీజ్డ్ అనే వర్డ్స్ తర్వాత మనము వాడవలసిన ప్రిపోజిషన్ ఏంటంటే అండి విత్. ఓకేనా, నాట్ ఆన్ కాదండి. సో ఈ 3 థింగ్స్ మీకు బాగా గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏమీ లేదు ఇక్కడ చూడండి. ఐఎమ్ యాంగ్రీ విత్ మై సిస్టర్, ఇది కరెక్ట్ అండి. ఐఎమ్ యాంగ్రీ విత్ మై సిస్టర్. నెక్స్ట్ యాంగ్రీ, ఫ్యూరియస్, ప్లీజ్డ్, సాటిస్ఫైడ్ తర్వాత మనం వాడవలసిన ప్రిపోజిషన్ ఏంటంటే విత్ అండి. సో ఈ విధంగా మీకు అర్థమయ్యేటట్టు ఫ్రీ క్లాసెస్ చెప్తాను. మన బుక్లో కూడా చాలా డీటెయిల్గా, మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి, ఎస్బీఐ పీఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరి కోసము ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తామండి. వీక్లీ 3 వీడియోస్ మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకా వీలైతే 4-5 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఖచ్చితంగా ఏంటంటే ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగండి. యూ కెన్ ఆస్క్ మీ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ I think you have understood this concept. Thank you very much.